అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి కోడిగుడ్డు ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాను. మీరైతే పూర్తి వీడియో అయితే చూసేయండి, క్లారిటీగా పెట్టాను వీడియో. ఇదిగోండి, నేనైతే ఆయిల్ వేసుకున్నాను అనమాట. నేను అరకిలో ఉల్లిపాయలు తీసుకున్నాను, డజన్ గుడ్లు తీసుకున్నాను. దానికి సరిపడేటట్టు ఒక 100 గ్రాముల నూనె పడుతుంది, ఎక్కువైతే వేసుకోవద్దు. 100 గ్రాముల నూనె తీసుకున్న, 1 స్పూన్ తాలిం గింజలు వేసాను అనమాట. మీరైతే ఇదిగో చూడొచ్చు నేను ఈ ఫ్రై ఎలా చేస్తున్నాను ఏంటనేది వీడియో. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసి వేస్తున్నాను, చూడండి. అలా వేసుకోండి. చిన్న చిన్న ముక్కలు అంటే పిల్లలు తినటానికి మంట వస్తుంది కదా, అందుకని నేను ఇలా అయితే తీసి పక్కన పెడతారు. పెద్దోళ్ళు అయితే తినొచ్చు, మంట ఏమి ఉండదు. ఇంకా చూడండి, ఇలా వేపుకోండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. నేనైతే అరకిలో ఉల్లిపాయలు తీసుకొని చెప్పా కదా, చిన్న చిన్న ముక్కలుగా అరకిలో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అనమాట. తొక్కు తీసి కట్ చేశాను ఉల్లిపాయలు. ఉల్లిపాయలు వేపేటప్పుడు కొంచెం సాల్ట్ వేయండి, సరిపోతుంది. కొద్దిగా కాదు, 1 స్పూన్ సాల్ట్ వేసారనుకో ఉల్లిపాయలు మంచిగా ఏగుతాయి, త్వరగా అయిపోతుంది అనమాట ఫ్రై అనేది. ఇప్పుడు ఉల్లిపాయలు ఇదిగో చూడండి, ఇవన్నీ అరకిలో ఉల్లిపాయలు అండి ఇవి. చూడండి ఎంత సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా సన్నగా కట్ చేసుకోవచ్చు, నేనైతే ఇలా కట్ చేశాను అన్నమాట. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం. నేను కరివేపాకు కూడా ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే వేసేసాను. ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్ వేస్తాను, చూడండి మీరు. ఫ్రైకైనా కూరకైనా తాలింపులో ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి, త్వరగా ఫ్రై అయినా అవ్వాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ కానీ లేదంటే పసుపు కానీ వేస్తే త్వరగా వేగిపోతుంది అనమాట తాలింపు. నేనైతే ఇలాగే వేస్తాను. అంటే ఎక్కువ ఉల్లిపాయలు ఉండటం వల్ల కొంచెం లేట్ అవుతుంది కదా, అలా కాకుండా త్వరగా వేగిపోతుంది అన్నమాట. బాగా కలితిప్పుకోండి, సాల్ట్ బాగా కలపాలి అన్నమాట, ఉల్లిపాయ ముక్కలకు పట్టాలి కదా, అందుకే బాగా ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. చూసారా ఎలా అయిపోయినాయో, త్వరగా మగ్గిపోతాయి. ఇది చూడండి, 90% బాగా కుక్ అయ్యి వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో గుడ్లు వేసుకుందాం. ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో గుడ్లన్నీ పగలగొట్టి అందులో వేసి కూడా అలా పోసుకోవచ్చు. నేనైతే ఇలా వేసాను. పెంకులు రాకుండా వేసుకోండి గుడ్లు అయితే. 1 డజన్ గుడ్లు వేస్తున్నాను, చూడొచ్చు మీరు ఇక్కడ. వీడియో అయితే ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో చూసి అయితే వెళ్ళిపోతున్నారు, లైక్ అయితే కంపల్సరీగా ప్లీజ్ అండి, లైక్ ఇవ్వండి నాకు. వీడియో నచ్చితే కూర కూడా ట్రై చేయండి మీరు ఒకసారి. నచ్చితే పర్లేదండి బాగుందని ఒక కామెంట్ కూడా చేయండి, ఓకేనా. మీకు ఏదైనా కర్రీ కావాలంటే కామెంట్లో పెట్టండి, నేను కంపల్సరీగా అది వండి మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను ఆ గుడ్లన్నీ వేసేసుకున్నాను. ఎక్కడైనా చిన్న పెంకులు పడితే తీసేయండి, తర్వాత భోజనం చేసేటప్పుడు పంట కింద పడితే తినలేము అసలు. చిన్న పెంకే కదా, వదిలేసి ఉంచకండి, ఒక్కొక్కరికి తినలేరు అన్నం అసలు పెంకులు నోట్లో పడితే. ప్లీజ్. చూసారా ఎలా కుక్ అయిపోయిందో కర్రీ. బాగా కలితిప్పండి, అడుగంటకుండా. కొంచెం కూడా అడుగంటకూడదు. ఉల్లిపాయ ఫ్రై అయితే, కోడిగుడ్డు ఉల్లిపాయ ఫ్రై అయితే అడుగంటితే చేదు వస్తుంది, అందువల్ల అడుగంటకుండా తిప్పుతూనే ఉండండి. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. ఇందాక సాల్ట్ వేసాను కదా, ఆ సాల్ట్ సాలిపోతే ఒకవేళ లాస్ట్లో చూసి వేసుకోండి. నేను వేసిన సాల్ట్ అయితే సరిపోయింది నాకు కర్రీలోకి. మీకు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఏం కాదు, కరగదు అట్లా ఏముండదు.
ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను, చూడండి. ఎక్కువ పసుపు కూడా వేసుకోకండి, సరిపడంత. నాకైతే పావు స్పూన్ సరిపడిపోయింది. నేనైతే ఎంత పావు స్పూన్ వేసాను, అర స్పూన్ కూడా వేయలేదు. పిల్లల గోల బాగా ఎక్కువైపోయింది బయట. మళ్ళీ కలదిప్పుకుందాం బాగా, పసుపు కూడా కలిసేటట్టు. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం అయితే నేను ఎక్కువ వేయాలి, 1 స్పూనే వేసాను. మా పిల్లలు కారం ఎక్కువ తినరు, అందువల్ల నేను 1 స్పూనే వేసాను కారం అయితే. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి కర్రీ. మీరు కనుక ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా నచ్చుతుంది. ఏమైనా పచ్చడి కానీ, పప్పుచారు కానీ, రసం కానీ, సాంబార్ కానీ అందులోకి అది చేసినప్పుడు ఈ గుడ్డు ఫ్రై మాత్రం సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఓకే, అయిపోయింది. ఉప్పు సరిపోయిందో లేదో నేను చూసుకుంటున్నాను అన్నమాట. ప్లీజ్ నా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ప్లీజ్. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, కూర అయిపోయింది. ఇంకా మంచి వాసన వస్తుంది. నేనైతే తాగలేను, ఒక ముక్క తీసుకొని తినేసాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.